ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం గడువును పెంచిందని కొమరోలు మండల అభివృద్ధి అధికారి సయ్యద్ మస్తాన్ వల్లి తెలిపారు. ఈ నెల 8వ తేదీ చివరి రోజు కాక ప్రజల కోరిక మేరకు అనేక సర్టిఫికెట్లు జత చేయవలసి ఉన్నందున ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నెల 12వ తేదీ వరకు గడువును పెంచినట్లుగా తెలిపారు. మండలానికి సంబంధించి బీసీఏ 8 మందికి 15 లక్షల చొప్పున, బీసీబీ 11 మందికి 22 లక్షలు, బీసీడీ 9 మందికి 17 లక్షలు, బీసీఈ 5 మందికి 10 లక్షల చొప్పున మొత్తం 33 మందికి 64 లక్షలతో బీసీ యాక్షన్ ప్లాన్ సబ్సిడీ రుణాలు మరి టార్గెట్ నిర్ణయించి పంపించడం జరిగింది. అలాగే ఈడబ్ల్యూఎస్కు సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు సంబంధించి తర్వాత బ్రాహ్మణు, వైశ్యాసు, ఈడబ్ల్యూఎస్కు సంబంధించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 7 యూనిట్లకు గాను మరి 12 లక్షలు, మరి జనరిక్ మెడికల్ షాపుల కోసము 2 యూనిట్లకు గాను మరి 16 లక్షలు మరి టార్గెట్ నిర్ణయించి పంపించడం జరిగింది. మరి దయచేసి ఈ అర్హత కలిగిన బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంటు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబరు ఇవన్నీ కూడా తీసుకొని సంబంధిత సచివాలయాల ద్వారా కానివ్వండి లేదా మీ సేవల ద్వారా కానివ్వండి, అది ఆన్లైన్లో OBMMS ఆన్లైన్ అనేది బీసీ కార్పొరేషన్ అనేది ఉంటుంది.